బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ రాధా. హాయ్. సో చెప్పు, సీరియల్ ఆర్టిస్ట్ ఎందుకు అవ్వాలనిపించింది? నాకు యాక్టింగ్ అంటే ఫస్ట్ నుంచి ఇష్టం. Okay. సో నేను ఇన్స్టా నుంచి స్టార్ట్ చేసా వీడియోస్ చేయడం. సో అలా స్టార్ట్ చేసా. సో తర్వాత నాకు కొన్ని ఆపర్చునిటీస్ వచ్చేసా సీరియల్ నుంచి, జీ నుంచి. సో అలా నాకు కొన్ని వచ్చాయి, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను అది యాక్సెప్ట్ చేయలేదు. ఓకే. తర్వాత ఏంటి అంటే ఇంక నేను లైట్ తీసుకున్నా. సీరియల్స్ అనేది కొంచెం కరెక్ట్ కాదు అన్న ఒక వేలో నేను ఆగిపోయాను అప్పుడు. ఓకే. సో నువ్వైనా అనుకున్నావు లైక్ నాకు ఇన్స్టాలో ఇంతమంది ఫాలోవర్స్ వస్తారు అని? వస్తారు అని అనుకొని చేయం కదా. ఫస్ట్ నాకు రాధా అఫీషియల్ అని ఒకటి ఉండింది. ఓకే. సో అది నేను చేశాను. దాంట్లో కూడా మంచిగానే రీచ్ వెళ్ళి ఫాలోవర్స్ వచ్చింది. తర్వాత నాకు ఎందుకు కొంచెం నచ్చలేదు. ఎందుకురా ఇది ఇన్స్టా నాకు వద్దు, చేయడం కరెక్ట్ కాదేమో అని నేను ఇంకా డిలీట్ చేసేసేదాన్ని. కోపంలోనో సంథింగ్ దేంట్లోనో చేసేసాను. చేసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు ఆగిన తర్వాత నా ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేశారు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు. సో తను ఎంకరేజ్ చేస్తే మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేసి మెల్లమెల్లగా ఖాళీ ఉన్నప్పుడు చేయడం మెల్లగా అట్లా స్టార్ట్ చేసా. సో అది. నువ్వు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్? లైక్ ఇండస్ట్రీకి ఇయర్స్ అని ఏం లేదు. జనరల్గా రావాలి అని కన్ఫామ్గా నేనేం రాలేదు, కానీ చేస్తే బాగుంటుంది అని నేను ఒక థాట్తో ఉండే. నాకు అంటూ ఎవరు సపోర్ట్ లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా నేను ఒక్కదాన్నే చేసుకోవాలి. నాకు సపోర్ట్ చేయడానికి ఎవరైనా ఉంటే నేను ఇప్పుడు దీనికైనా కొంచెం ఓన్ స్టెప్ నేను ముందు ఉండేదాన్నేమో. ఎవరు లేక నేను సో ఇక్కడ అలా ఉండి కొంతమంది వల్ల వాళ్ళతో తిరుక్కొని, వాళ్ళతో ఫ్రెండ్స్తో తిరుక్కొని అట్లా ఇట్లా నాకు తెలిసేది కాదు ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అవన్నీ తెలియక ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. అది. ఓకే. సో ప్రాపర్ ఎక్కడ రాదండి? ప్రాపర్ వైజాగ్. సో వైజాగ్ నుంచి అంటే మొత్తం ఫ్యామిలీ హైదరాబాద్ షిఫ్ట్? ఫ్యామిలీ మా డాడీకి ఇక్కడ బిజినెస్ ఉంటే, సో మమ్మీ డాడీ నేను ముగ్గురం ఇక్కడ వచ్చేసాం. ఓకే. ప్రెసెంట్ ఏ సీరియల్లో వర్క్ చేస్తున్నారు? ప్రెసెంట్ గీతా ఎల్ఎల్బి అని స్టార్ మాల్ వస్తుంది. ఓకే. సో దాంట్లో ఒక హీరోకి సిస్టర్ రోల్ చేస్తుంది. అంటే ఇప్పుడు హీరోకి సిస్టర్ అంటే ఆబ్వియస్లీ అవతల పార్టీకి విలన్. అవును. విలన్ అని ఏం కాదు, సాఫ్ట్గానే ఉంటుంది. ఎలా అనిపిస్తుంది షూట్స్ ఇవంతా? బాగుంది. ఫస్ట్ డేలోనే అందరూ బాగా క్లోజ్ అయిపోయారు. అవునా? బాగుంది. కానీ తెలుగు రాదు మా మమ్మీ డాడీ క్యారెక్టర్స్ వాళ్ళకి, కానీ ఓకే. అంటే నార్మల్గా సీరియల్ వాళ్ళు మోస్ట్లీ కన్నడ వాళ్ళనే తీసుకుంటారు, ఎందుకు తెలుగు వాళ్ళు ఎందుకు తీసుకోరు? అది నాకు తెలీదు. యాక్చువల్గా ఈ క్వశ్చన్ కూడా షూట్లో వచ్చింది. వచ్చినప్పుడు నాకు తెలిసిన ఒక ఆయన అడిగా. నాకు తెలిసి ఒక డైరెక్టరు, ఆయన అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఇక్కడ నేను చెప్పకూడదు కానీ ఆయన వాళ్ళంటే కొంచెం కంఫర్ట్గా ఉంటారు. సో మన తెలుగు వాళ్ళు ఒక్క సీరియల్ ఇట్టయితే యాటిట్యూడ్ చూపిస్తారు సంథింగ్ అట్లా. నీ షూట్ మొత్తంలో అంటే తెలుగు వాళ్ళు ఉంటారు కదా, నువ్వు వాళ్ళలో ఎవరైనా యాటిట్యూడ్ చూపించినట్టు అనిపించిందా? మరి యాటిట్యూడ్ ఉంటుంది, అందరికీ యాటిట్యూడ్ అనేది ఉంటుంది. మనం చూపించకంటే వాళ్ళతో మింగిల్ అయిపోతే సో మనకి అది కనిపించదు. అది. సో ఈ ఛాన్స్ ఎలా వచ్చిందంటే యాక్చువల్గా నాకు ఇన్స్టా నేను ఉండింది కదా, నాకు మా అన్నయ్య మా వదిన ఉంటారు ఇక్కడే. సో యాక్చువల్గా వాళ్ళు నేను కలిపి మా అన్నయ్య అన్నారు, ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం మన ఇద్దరం అని అంటే, ఓకే మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని ముందుకు వెళ్ళామన్నమాట. లాస్ట్ మంత్లోనే యాక్చువల్గా అది అయినప్పుడు మేము దాని గురించి థింక్ చేస్తున్నాం. ఇంకా ఒక క్లాతింగ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం, మంచిగా ఏదో ఒకటి చేద్దాం ఆన్లైన్ అట్లా అని అనుకున్నప్పుడు ఇది వచ్చిందనమాట. అఖిల్ అని నా ఫ్రెండ్ ఉంటారు. సో ఆయన నాకు ఇది ప్రిపేర్ చేశారు. ఓకే. సో నేను ప్రొఫైల్ పంపించా. ఈరోజు నైట్ 10:30కి ప్రొఫైల్ పంపించా. నెక్స్ట్ డే మార్నింగ్ 10:30కి నాకు లుక్ టెస్ట్కి రమ్మని చెప్పారు. లుక్ టెస్ట్కి వెళ్ళాను, వెంటనే సెలెక్ట్ అయ్యాను. ఆడిషన్ కూడా ఏం లేదు, డైరెక్ట్ సెలెక్ట్ అయిపోయా. అక్కడే మొత్తం అయిపోయింది. షూట్కి వెళ్ళడం కూడా సరిపోయింది. సో ఫస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంది? యాక్చువల్గా నేను చేస్తానని కాన్ఫిడెన్స్ నాకు ఉండింది, నేను యాక్టింగ్ చేయగలుగుతానని కాన్ఫిడెన్స్ నాకు ఉంది. కానీ ఎక్కడో ఉంటుంది కదా, ఫస్ట్ టైం ఎక్కడ ఒక ఆడిషన్ ఏమి ఇవ్వలేదు, తీసుకుంటారా
మనం చేయగలుగుతామా లేదన్న ఒక దాంతో అయితే వెళ్ళా. ఎంత నా ఫ్రెండ్ అయినా సరే నేను యాక్టింగ్ చేయగలగాలి కదా. అలా వెళ్ళినప్పుడు ఇంకా అంతా అయింది. లుక్ టెస్ట్ చేసినప్పుడు నేను చేసా. పక్కన ప్రాంప్టింగ్ ఉంటుంది కదా, సీరియల్ అంటే అబ్జెక్ట్లీ ప్రాంప్టింగ్ ఉంటుంది. ఆయన చెప్పేదానికి నేను అది చెప్పేసరికి ఆయన కూడా వావ్ చాలా బాగా చెప్పావమ్మా అన్నారు. ఓహో అప్పుడు నేను అనుకున్నావా నేను చేయగలుగుతాను అని. అప్పుడు ఇంక ఓకే, ఇంకెంటనే ఓకే చెప్పినప్పుడు నేను కొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. మూవీ ఛాన్స్ అట్లా ఏం రాలేదు? మూవీ ఛాన్స్ నాకు 2 years కాదు 1.5 year బ్యాక్ ఒకటి మూవీ ఛాన్స్ వచ్చింది. యాక్చువల్గా నేను సీరియల్ కోసం భయపడింది, వెళ్ళకూడదని భయపడింది దానివల్ల. నీకు తెలిసే ఉంటుంది ఏంటి ఒక ఇండస్ట్రీ అంటే, నీకు తెలుస్తుంది. అలా ఒక మూవీలో ఛాన్స్ వచ్చింది నాకు. వచ్చినప్పుడు వాళ్ళు నన్ను కమిట్మెంట్ అడిగారు. అయితే నాకు ఇంక అక్కడ భయం వేస్తుంది. నేను అక్కడితో ఆగిపోయా. అంటే నేను ఇంక అక్కడ వెళ్ళకూడదు, వెళ్తే మనం చేయలేము, మనది వేరు ఉంది కదా, అక్కడ కరెక్ట్ కాదేమో అని నేను అక్కడ ఆగిపోయి ఇంకా అదే భయం నేను పెట్టేసుకొని ఇప్పటిదాకా ఉండిపోయా. అంటే ఎక్కడైనా అదే ఉంటుంది కంపల్సరీ, ఒక ఇండస్ట్రీ అనేది కమిట్మెంట్ ఇవ్వాలేమో అంటే నాకు తెలీదు అడుగుతారు అని. నేను ఆ ఒక్క దగ్గర చూసినప్పుడు నేను ఇంకా అది లాక్ చేసేసుకొని అడుగుతారేమో, ఇంకా డెఫినెట్గా ఎక్కడ వెళ్ళినా అడుగుతారేమో అన్న థాట్తో నేను ఏ వచ్చినా సరే రిజెక్ట్ చేసేదాన్ని. మరి అయితే సీరియల్ అప్పుడు మరి ఎవరు ఎవరు నార్మల్గా నేను విన్నది ఏంటంటే సీరియల్స్ కూడా అడుగుతారు కమిట్మెంట్స్. అడుగుతారు అంట, ఏమో నాకు తెలియదు. ఇప్పుడు నాకు తెలియదు, ఏమో నా ఫ్రెండ్ ద్వారా నేను వెళ్ళానేమో అని అడగలేదేమో, నాకు తెలీదు. ఎందుకంటే నేను ఫేస్ చేయలేదు కదా. ఓకే. సో రాధాకి ఒక లవ్ ఉందని తెలిసింది. నాకా? నీకే. రాధా అంటే నువ్వే కదా. లవ్ అందరికీ ఉంటుంది. ఓకే. నాకు ఉండొచ్చేమో కానీ లేదు, ఇప్పుడు లేదు, ప్రెసెంట్ లేదు. నిజం చెప్పప్పా. నిజంగా లేదు. ఓకే. ఎందుకని? రాధా కరెక్ట్గా రాలేదా? నాకు సెట్ అవ్వదు. ఎందుకు అంటే నాకు నచ్చిన వాళ్ళకి నేను నచ్చును, నేను నచ్చిన వాళ్ళు నాకు నచ్చరు. అట్లా డిఫరెన్స్ వల్ల ఇద్దరికి సెట్ అవ్వదు. లైక్ ఇండస్ట్రీలోకి వస్తున్నావు అంటే ఆబ్వియస్లీ పేరెంట్స్ దగ్గర నుంచి అబ్జెక్షన్స్ అయితే వస్తాయి. మరి అలా నీకు ఎప్పుడు నో? మమ్మీ నాకు ఫుల్ సపోర్ట్. ఓకే. డాడీ లేరు. ఓకే. సో డాడీ ఉన్నప్పుడు అసలు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు నాకు. అంటే నా ఫ్యామిలీకి ఇది కరెక్ట్, ఎవరు చేయలేదు. నా ఫ్యామిలీలో ఇదే నేను ఫస్ట్. నా ఫ్యామిలీ అంతట్లో నేనే ఈ ఫీల్డ్లోకి వచ్చా. సో నా ఫ్యామిలీ ఎవరికి ఇష్టం లేదు అట్లా ఇలాంటి షూటింగ్స్, ఇట్లా యాక్టింగ్ అవన్నీ ఎవరికి ఇష్టం లేదు. కానీ నేను ఎవరు ఏమన్నా సరే నేను చేయాలి, ఏదో ఒకటి నాకంటే ఏదో ఒకటి నేను చేసుకోవాలి కదా, అందుకని నేను వచ్చా. ఓకే. సో అంటే నెక్స్ట్ ఇంకా ఇది ఒక్క సీరియల్నా లేకపోతే ఇంకేమన్నా? ఉన్నాయి, ఇంకో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి స్టార్ట్ అవుతాయి ఇంకా త్వరలో. సరే, నీకు సెట్ కాలేదు అని అంటున్నావు వచ్చేవాళ్ళు. మరి రాధాకి ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పు. రాధాకి కృష్ణుడు కావాలా? రాధాకి అబ్బాయి వద్దు. ఎందుకు? ఎందుకు అంటే వద్దు అంతే. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఎందుకు అంటే నేను చాలా చూసేసానండి. మీన్స్ చాలా మంది చూసాను కదా, ఈమె ఎందుకు